అంతేకాకుండా భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి ప్రతి రంగంలో ఆయన తగినటువంటి ముద్ర వేసినారు. ప్రతి రంగం అంటే ఒక్కటి కాదు, పరిపాలన, ఎగ్జిక్యూటివ్ లైన్ కానీ, జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఇవే కాకుండా ఏవైతే మహిళలు ఉన్నారో, దళితులు ఉన్నారో, కార్మిక రంగాలు, ఇవన్నిటికీ కొన్ని హక్కులు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హిందూ కోడ్ బిల్ అనేది చాలా పెక్యులర్గా ఉంది. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రాస్టిట్యూషన్ నిర్మూలించడానికి, తర్వాత ఏమంటారు బహుభార్యత్వం తీసివేయడానికి ఖచ్చితంగా కృషి చేసినటువంటి ఒక గొప్ప విజనరీ లీడర్ అని చెప్పొచ్చు అంబేద్కర్. ఆయన గురించి స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.